నల్గొండ జిల్లా మునుగోడు మహాత్మాగాంధీ పూలే బాలికల గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులను కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులను ఎంతసేపటికి లోపలికి వచ్చేందుకు పంపించలేదు. గేటు ఓపెన్ చేసుకుని స్కూల్ లోపలికి వెళ్లిన పేరెంట్స్ నాణ్యత లేని మధ్యాహ్న భోజనం చూశారు. విద్యార్థులకు మాడిన అన్నం, నీళ్లచారు, నాణ్యత లేని భోజనం పెట్టడమేంటని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాల సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పొద్దుగాల పూట నీళ్ళు దొరకక పిల్లలు స్నానాలు చేస్తే ఎలర్జీ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, వాటర్ తాగక వాష్రూమ్ పోతే పిల్లలు ఎందుకు ఇన్నిసార్లు వాష్రూమ్ పోతున్నారు అంటారు. అన్నవాళ్ళ పురుగు వస్తే చికెన్ బొక్క లెక్క పక్క పెట్టి అంటారు మేడం వాళ్ళు. ఇట్లా ఉంది మా సమస్య. పిల్లలకి ఏదో ఒకటి చేయాలని పిల్లలు ఇంకా ఎప్పుడేమన్నా పిల్లలు మేము పోయినాక పిల్లలు బెదిరిస్తారు. మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్పారు మీకు ఎందుకు ఫుడ్ సరి పెట్టాలని పిల్లలు బెదిరిస్తారు. పురుగులు వస్తున్నాయి అంట సార్. అన్నములా 2-3 సార్లు మా బుజ్జి చెప్తానే ఉంది. పోనీ అని ఒప్పుకుంటున్నాం. మీకు పురుగులు ఎందుకు వస్తున్నాయి అంటే ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి, చదువు అయితే మంచిగా ఉందిగా, పురుగులు వస్తే ఏమవుతుంది అంటారంట. మరి ఫస్ట్